జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చేసి అయితే బెంగళూరు అయితే రేపైతే వెళ్తున్నాడు. సో ఇదంతా కన్ఫర్మ్ అయిన ఇన్ఫర్మేషనే. బట్ ఇది చూడండి, ఒక సర్క్యులర్ అని చెప్పి ఒక నోట్ అయితే సర్క్యులేట్ అయితే అవుతుంది. ఇందులో వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు కిమ్స్ హాస్పిటల్లోని స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అవుతాడని చెప్పి అయితే ఉంది. అలాగే ఎవరైనా జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి మాట్లాడాలనుకుంటే మీరు కాలేజ్ ఐడి వేసుకొని రావాలని చెప్పి ఈ సర్క్యులర్ నోట్లు అయితే పెట్టడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించింది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయితే అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ గారు అక్కడ ఉన్న కొంతమంది స్టూడెంట్ని కలుస్తారని చెప్పి అనగానే చాలా మంది ఫ్యాన్స్ ఏమనుకుంటున్నారు, ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ ని కలవాలని చెప్పి ఫిక్స్ అయిపోయి ఆ ఐడి కార్డ్ ఎలా తెచ్చుకోవాలి, జూనియర్ ఎన్టీఆర్ని ఎలా కలవాలి, మేము ఫేక్ ఐడి కార్డులను ప్రింట్ చేసుకొని అయినా జూనియర్ ఎన్టీఆర్ గారిని కలుస్తామని చెప్పి చాలా విధాలుగా ట్రై అయితే చేస్తున్నారు. సో దీని మీద కన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు అయితే ఇస్తాను. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏ స్టూడెంట్ని కానీ ఏ ఇంటరాక్షన్ కానీ అక్కడ అయితే చెయ్యట్లేదు. జస్ట్ ఇనాగరేషన్ కి వెళ్ళి అయితే వచ్చేస్తాడు. సో ఎక్కువ క్రౌడ్ కూడా లేకుండా, డిస్టర్బెన్స్ కూడా లేకుండా ఉండేటట్టయితే మాక్సిమం ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. బట్ మన కర్ణాటక గురించి తెలిసిందే కదా, తారకన్న వస్తున్నాడు అంటే ఇంకా అక్కడ ఫ్యాన్స్ ఏ విధంగా రచ్చ చేస్తారో ఇప్పుడు కూడా అలానే రచ్చ అయితే చేస్తారు. బట్ ఇదైతే నమ్మకండి, ఇలాంటి న్యూస్లు అయితే సోషల్ మీడియాలో బాగా సర్క్యులేట్ అయితే అవుతున్నాయి. జస్ట్ ఏదో ఒకటి పుట్టించాలి కదా ఫ్యాన్స్ ని కన్ఫ్యూజ్ చేయడానికి. సో ఎవరు కూడా ఫేక్ ఐడీలు వేసుకొని తారకన్నని కలవడానికి ఆ స్టూడెంట్ గా వెళ్ళకండి, ఇది ఫేక్ నమ్మకండి. తారకన్న జస్ట్ ఇనాగ్రేషన్ చేసి సో దీన్ని రాంగ్ న్యూస్ అని చెప్పి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు పిఆర్ టీమ్ అయితే కొట్టి పడేసింది. దేర్ ఇస్ ఏ నో సచ్ ఇంటరాక్షన్ విత్ స్టూడెంట్స్ అని చెప్పి అయితే ఒక నోట్ అయితే వాళ్ళైతే కాంటాక్ట్ అయితే చేశారు. సో దీన్ని బట్టి క్లియర్ గా అర్థమవుతుంది కదా ఎటువంటి ఇంట్రడక్షన్ అయితే తారకన్న చేయట్లేదు అని చెప్పి. సో ఇది గైస్ వీడియో. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అలాగే ఫ్యాక్ట్ చెక్స్ అయితే మీకైతే ఇస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.